హలో గాయస్, ఇప్పుడైతే నేనైతే జడ్జ్ యాప్ని అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మన ఛానల్ ఓన్లీ వన్ రేవంత్. మనం ముందు జడ్జ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మనకు అన్నీ ఇలా వాల్పేపర్స్ అన్నీ ఇలా అయితే వస్తాయన్నమాట. మనకైతే ఇంటర్ఫేస్ ఇలా వస్తాయన్నమాట. మనమైతే దానిపైన అయితే మనకి ఏం కావాలో దానిపైన అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ఓకే, మనకైతే రింగ్ టోన్స్ కావాలంటే రింగ్ టోన్ పైన అయితే క్లిక్ చేసి మాకు నచ్చిన పాటలు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మీకైతే వర్షన్స్ అయితే ఇస్తారు. మీకు దాంట్లో మోడల్స్ అయితే కనిపిస్తాయి. ఓకే, వీడియో వాల్పేపర్స్ ఇంకా రింగ్ టోన్స్ అన్ని నోటిఫికేషన్స్ అయితే మనకైతే కొత్తవి వస్తాయి అన్నమాట. అన్ని లేటెస్ట్ వస్తాయి. ఇప్పుడైతే బీజిఎం అయితే ప్లే చేస్తే బీజిఎం అయితే ప్లే చేసినప్పుడు మనకైతే అన్ని సౌండ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, మనకైతే ఇలా అన్నీ కొత్త అయితే మనకైతే ఇక్కడైతే అన్నీ మనకి లేటెస్ట్ అయితే వస్తాయి. మనం ఏది కావాలంటే దానిపైన క్లిక్ చేసి మనకు నచ్చిన రింగ్ టోన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు అది కూడా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మనకైతే అర్థమవుతుంది. ఓకే, మనకైతే ఇప్పుడు నోటిఫికేషన్ సౌండ్స్లోకి వెళ్ళి నోటిఫికేషన్ సౌండ్స్ అని వస్తే మనకైతే అన్నీ వస్తాయి అనమాట. బీజిఎం లేటెస్ట్ ఏవి ఉన్నాయి అన్నీ సినిమా అన్నీ కొత్తవి వస్తాయి అనమాట. చూసుకోవచ్చు. మనం ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ కావాలంటే బెల్ పైన అయితే క్లిక్ చేసుకోవచ్చు. దానిపైన క్లిక్ చేసి మనకు కొత్త రోలెక్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. రోలెక్స్ ఎంట్రాన్స్ ఇవన్నీ వస్తాయి. మీరు చూస్తున్నారు కదా. జడ్జ్ యాప్ మనకి బెస్ట్ యాప్ చెప్తున్నా. బెస్ట్ అంటే బెస్ట్ యాప్. మనకి రింగ్ టోన్స్ వాల్పేపర్స్ ఏమైనా సెట్ చేసుకోవచ్చు. మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. మీకు నచ్చిన పాటను అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాల్పేపర్లోకి వెళ్ళి మనం వాల్పేపర్ సెట్ చేసుకోవాలంటే వాల్పేపర్ క్లిక్ చేసి ఇక్కడైతే మనకైతే అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ వాల్పేపర్. ఇప్పుడు యానిమీ ఇంకా అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, నేనైతే ఇప్పుడు యానిమీ అని టైప్ చేస్తున్నా. ఈ యానిమీ అని టైప్ చేసినాక మనకైతే కొత్త యానిమీ ఏవి అన్నీ వస్తాయి. మీరు చూస్తున్నారు కదా. యానిమీ అన్నీ కొత్త అన్ని వాల్పేపర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. చూసుకోవచ్చు. ఇక్కడ మనమైతే వాల్పేపర్ క్లిక్ చేసి యానిమీ అయితే చూస్తున్నాము. ఇవన్నీ యానిమీ అన్నీ వస్తున్నాయి. చూసుకోవచ్చు. మనం ఇక్కడ అన్ని యానిమీ పిక్స్ అన్నీ వస్తున్నాయి. అన్ని పిక్స్ అయితే వస్తున్నాయి కదా. చూసుకోవచ్చు మీరు. యానిమీ పిక్స్ అన్ని పిక్స్ అయితే అన్ని వాల్పేపర్స్ ఇవన్నీ వచ్చేసి వాల్పేపర్స్. మనం వీటిని కూడా వాల్పేపర్ లెక్క సెట్ చేసుకోవచ్చు. ఇంకా 3Dలో కూడా అన్నీ ఉంటాయి అన్నమాట. చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వన్ పీస్ పైన అయితే క్లిక్ చేసిన ఇవన్నీ వన్ పీస్ యానిమీ అన్నీ వస్తున్నాయి. ఒక నిమిషం డౌన్లోడ్ అవుతున్నాయి. మనకైతే వాల్పేపర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తాయి అన్నమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ వన్ పీస్ అన్నీ కొత్త అన్ని వాల్పేపర్స్లో వస్తున్నాయి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేసుకోండి. మనమైతే నెక్స్ట్ వాల్పేపర్కి మళ్ళీ వెళ్ళి దాంట్లో మనము ఇంకా ఓపెన్ చేసిన తర్వాత డ్రాగన్ బాల్ జెట్కాయ్ పైన అయితే ట్యాప్ అయితే వేయాలి. ఫస్ట్ కనిపిస్తుంది కదా మీకైతే. ఫస్ట్ డ్రాగన్ బాల్ జెట్కాయ్ ఆ యానిమీ పైన అయితే క్లిక్ అయితే వేయాలి. జస్ట్ ట్యాప్ అయితే వేయండి. మరి ఏం లాంగ్ ప్రెస్ ఏం అవసరం లేదు. ట్యాప్ చేసిన తర్వాత దాన్ని ఎలా సెట్ చేసుకోవాలో చూపెడతాను. ట్యాప్ అయితే వేసిన తర్వాత మనకైతే ఈ బ్లూ కలర్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. బ్లూ కలర్ డౌన్లోడ్ ఆప్షన్. దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. చూసుకోవచ్చు మీరైతే. ఒక 6 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. వాటిని ఎలా సేవ్ చేసుకోవాలో చూపెడతాను ఇప్పుడు. ఇక్కడ మనకైతే ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, 6 ఆప్షన్స్. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ అయితే చూసుకోవచ్చు. మేకే 3D ప్యారలాక్స్ అని ఉంది కదా. దానిపైన అయితే అదేంటంటే మనం ఈ పిక్చర్ని అయితే 3Dలో కూడా మార్చుకోవచ్చు. ఎట్లా అంటే ఈ యానిమీ జుట్టుతున్నట్టు ఇంకా మంటలు వస్తున్నట్టు ఇలా షేక్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది. మన సెట్ వాల్పేపర్ అంటే తెలిసింది. సెట్ వాల్పేపర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెట్ అయితే వేసుకోవచ్చు. మళ్ళీ సెట్ లాక్ స్క్రీన్ అంటే ఓన్లీ లాక్ స్క్రీన్కే సెట్ అవుతుంది. సెట్ బూత్ అంటే హోమ్ స్క్రీన్ ఇంకా లాక్ స్క్రీన్ అయితే సెట్ అవుతుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు సింగిల్ కాకుండా 2 ఒకటేసారి అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు అడ్జస్ట్ అంటే ఏంటంటే మనమైతే ఈ ఫోటోని ఈ వాల్పేపర్ని అయితే
దగ్గరికి అయితే క్రాప్ చేసుకోవచ్చు. సేవ్ టు మీడియా ఫోల్డర్ అంటే మనమైతే ఈ పిక్చర్ని అయితే మీడియా ఫోల్డర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఆప్షన్స్ అయితే ఇంతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.